ఇన్న రిపోర్ట్ ను మీకు సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. తెలంగాణలో కారు పార్టీ గేరు మార్చిందా? 2029 ఎన్నికలే టార్గెట్గా పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగిపోయారా? ఇప్పటికే జిల్లాల పర్యటనతో కేడర్లో జోష్ నింపుతున్న కేటీఆర్ త్వరలోనే జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారా? ఆలోపు పార్టీ సభ్యత్వ నమోదు, ఆ తర్వాత పార్టీ కమిటీలను భర్తీ చేయబోతున్నారా? ఇక వచ్చే ఏడాది కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్రతో గులాబీ సైన్యాన్ని ఎన్నికల కథన రంగంలోకి దింపేందుకు బాస్ కేసీఆర్ ఎప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ కారును టాప్ గేర్లో మారుస్తూ ముందుకు వెళుతున్నారు. గులాబీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కేడర్ను సిద్ధం చేస్తున్నారు. ముందుగా పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్సీఆర్ కార్యక్రమం పైన అవగాహన కల్పించడానికి గులాబీ లీడర్లను రంగంలోకి దింపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును జిల్లాల్లో కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించడానికి ఆదేశాలిచ్చారు. దీంతో నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా కార్యకర్తలను కలుస్తూ వారికి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన అంశంపై దిశానిర్దేశం చేస్తున్నారు. అటు ఎస్సీఆర్కు సంబంధించిన అంశంపైన కూడా వరుసగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నేతల పెర్ఫార్మెన్స్పై సీక్రెట్ సర్వేలు నిర్వహించారు. దీనికి సంబంధించి రిపోర్ట్లను సైతం జిల్లా అధ్యక్షులకు పంపించి పనితీరు బాగోలేని నేతలకు టికెట్ ఇచ్చేది లేదని సంకేతాలను పంపించారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు జిల్లాల పర్యటన ముగిసిన తర్వాత వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జులై నెల నుంచి శ్రీకారం చుట్టబోతున్నారట. అనంతరం కమిటీల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురాబోతున్నారట. ఇప్పటికే రాష్ట్ర కమిటీని తప్ప జిల్లాలో ఉన్నటువంటి అన్ని కమిటీలను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రద్దు చేశారు. త్వరలోనే క్రియాశీలకంగా ఉన్న నేతలు, కార్యకర్తలకు శిక్షణా తరగతులను బాస్ కేసీఆర్ నిర్వహించబోతున్నారట. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్వయంగా కేసీఆరే ప్రారంభించబోతున్నారట. దాంతోపాటుగా కమిటీలకు సంబంధించిన రూపకల్పనకు సంబంధించి ఇప్పటికీ గ్రౌండ్ వర్క్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే సర్వే రిపోర్ట్ ఆధారంగా కమిటీలకు సంబంధించి ఓ అభిప్రాయానికి అధినేత కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ 2 ఏళ్లలో గులాబీ లీడర్లు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో ఎలా పనిచేస్తున్నారనే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక రకంగా ఇప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు కూడా నియోజకవర్గాల వారీగా సీట్లు కేటాయింపులు ఉంటాయని హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీలు శిక్షణా తరగతులను ఈ ఏడాది డిసెంబర్ లోపల పూర్తి చేసే పనిలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ నిర్మాణం చేపట్టిన తర్వాత 2027 జనవరి నుంచి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ఉండాలని అగ్రనాయకత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రజా సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఆ తర్వాత బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటన చేపడతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా బాస్ కేసీఆర్ బస్సు యాత్ర, పాదయాత్రనే కాకుండా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, రాష్ట్ర స్థాయి వారీగా ఉన్నటువంటి సమస్యలపైన ప్రతి లీడర్ రేవంత్ సర్కార్పై ఒత్తిడి పెంచే విధంగా పోరాటాలు చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద కారు పార్టీని ఒక్కో గేర్ మార్చుకుంటూ స్పీడ్ను పెంచాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించడంతోనే పార్టీ కార్యక్రమాల్లో వేగం పెరిగినట్టు ప్రచారం సాగుతోంది. తెలంగాణపై కమలనాథులు మళ్లీ దృష్టి పెట్టారా? 2028 ఎన్నికలే టార్గెట్గా పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారా? ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారు. ఇప్పుడు నేషనల్ చీఫ్ నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. దాంతో తెలంగాణ బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైందా? రాష్ట్రంలో సీనియర్లు, జూనియర్లు అంటూ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మరి కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ విషయంపై హైకమాండ్కు పలువురు ఫిర్యాదులు చేశారు. దాంతో వారందరికీ ట్రీట్మెంట్ తప్పదనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తెలంగాణ కేంద్రంగా బీజేపీ మళ్లీ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. కొద్ది రోజులుగా పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరును తగ్గించేందుకు పార్టీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. మొన్న పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్ర బీజేపీ ఆఫీస్కు వచ్చారు. రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు ఆర్ఎస్ఎస్ నేత అరుణ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రామచంద్రరావు, కిషన్ రెడ్డి, సంజయ్ సహా ముఖ్య నేతలు పాల్గొన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీలో పరిస్థితులు, నేతల మధ్య ఆధిపత్య పోరుపై హాట్ చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఆలోపే రాష్ట్ర పర్యటనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన రాష్ట్ర బీజేపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తుంది. నితిన్ నబీన్ పర్యటనలో కొందరికి ఊస్టింగ్, మరికొందరికి పోస్టింగ్లుంటాయని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వాస్తవానికి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాషాయ పార్టీ 10 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో అయినా కమలం పార్టీ జెండా తెలంగాణలో ఎగరాలని ఆ పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే దక్షిణ తెలంగాణలో పాగా వేయొచ్చని కమలం పార్టీ పెద్దల వ్యూహంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ను నియమించారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత రామచంద్రరావుకు రాష్ట్ర చీఫ్ బాధ్యతలు అప్పగించారు. అయితే రాష్ట్ర చీఫ్గా రంగంలోకి దిగిన రామచంద్రరావు పార్టీ నేతలు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా కష్టపడుతున్నారు. అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ నేతలు, కార్యకర్తలను పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి నేతలను కాషాయ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ మాజీ ఎమ్మెల్యే కమలం పార్టీలోకి జాయిన్ కాగా మరికొందరు నేతలు కూడా కమలం తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారట. ఆలోపే పార్టీ చీఫ్కు వ్యతిరేకంగా కొందరు హైకమాండ్కు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో కొంతమంది నాయకులు పెద్ద పదవుల్లో ఉన్నా క్రియాశీలకంగా పనిచేయడం లేదన్న చర్చ ఉంది. మరికొందరు నేతలు మాత్రం సొంత పనులకే పరిమితం అవుతున్నారన్న విషయం ఢిల్లీకి చేరినట్లు తెలుస్తుంది. 1-2 మోర్చాలు తప్ప జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని హైకమాండ్ గుర్తించిందట. అటు ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 15 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలకు కూడా కొందరు నేతలు హాజరు కాలేదట. అలాంటి నేతలందరికీ నితిన్ నబీన్ హెచ్చరికలు జారీ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీ నేతల తీరు వివాదాస్పదమైంది. కొందరు బీజేపీ నేతలు చైర్మన్, వైస్ చైర్మన్ ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సమాన దూరం పాటించాలని హైకమాండ్ నిర్దేశించినా కొందరు పట్టించుకోలేదు. ఇదే విషయమై పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ అధిష్టానానికి నివేదిక అందించినట్లు తెలుస్తుంది. ఈ అంశంపైన నబీన్ దృష్టి పెట్టనున్నారని తెలిసింది. మరోవైపు పార్టీలో కొందరు నేతలు పార్టీ లైన్ దాటి అది చేస్తున్నారనే చర్చ ఉందట. అలాంటి వారిని ఒకే దారిలోకి తీసుకొచ్చి వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు కేంద్ర కేబినెట్లోనూ భవిష్యత్ వ్యూహాలకు తగినట్లుగానే తెలంగాణలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీహార్, పశ్చిమ బెంగాల్ మోడల్ను అమలు చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్ మున్సిపల్ ఎన్నికలను సీరియస్గా తీసుకున్న అధిష్టానం పెద్దలు ఆ దిశగా నేతలకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో సత్తా చాటితే వచ్చే ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుందని భావిస్తుందట. అందుకే జాతీయ నేతలంతా తెలంగాణకి క్యూ కట్టారని చెప్తున్నారు. అయితే కేంద్ర పెద్దల మాట వినని నేతలపై ఈసారి మాత్రం గట్టిగానే చర్యలు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. వైసీపీలో ఆయన ఫైర్ బ్రాండ్ లీడర్. వైసీపీ అధికారం కోల్పోయాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే తిరిగి యాక్టివ్ అయ్యారని ప్రచారం సాగింది. ఆలోపే పాత కేసులు బయటకు తీయడంతో మళ్ళీ గప్చిప్ అయ్యారు. దాంతో ఆ నేత తీరుపై వైఎస్ జగన్ సీరియస్ అయ్యారా? పార్టీలో యాక్టివ్ కాకపోతే నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ను నియమిస్తామని ముఖం మీదే చెప్పేశారా? అధినేత నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ తీసుకున్న ఆ నేత కంగు తిన్నారా? ఇంతకీ ఎవరా లీడర్? వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా కూటమి నేతలపై ఓ రేంజ్లో రెచ్చిపోయారు.
టీడీపీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై నోటితో చెప్పలేని రీతిలో దుర్భాషలాడారు. 5 ఏళ్ల పాటు కొడాలి నాని బయటకు వచ్చారంటే చాలు ఆయన టార్గెట్ చంద్రబాబు, పవన్ అన్నట్టుగానే సాగేది. కానీ రాష్ట్రంలో వైసీపీ పవర్ కోల్పోగానే ఆయన సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలవడంతో హైదరాబాద్లో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కూడా వైసీపీకి చెందిన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో కేసులు తిరగదోడతారన్న భయంతోనే తిరిగి యాక్టివ్ కాలేదని ప్రచారం సాగింది. కానీ 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొడాలి నాని బయటకు వచ్చారు. ఫ్యాన్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కొడాలి నాని స్పీడ్కు బ్రేకులు వేసేందుకు కూటమి సర్కార్ రెడీ అయింది. గతంలో ఉన్న పాత కేసులపై విచారణకు ఆదేశించేసరికి మళ్లీ సైలెంట్ అయ్యారని తెలుస్తుంది. దాంతో గుడివాడ లీడర్ తీరుపై వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. తాజాగా తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్తో కొడాలి నాని సమావేశమయ్యారని తెలుస్తుంది. ఈ సమావేశంలో కొడాలి నానికి వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్నారని సమాచారం. పార్టీలో యాక్టివ్ అయ్యే విషయంలో సీరియస్గా ఆదేశాలు జారీ చేశారట. ఇదే పరిస్థితి మరో 3 నెలలు కొనసాగితే గుడివాడకు కొత్త ఇన్ఛార్జును నియమిస్తామని ముఖం మీదే చెప్పేశారట. ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యకలాపాల గురించి జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంట. గుడివాడలో నాని పనితీరు బాగాలేదని, ఇలా అయితే మార్చేస్తానంటూ జగన్ హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తుంది. అయితే జగన్ ఈ నిర్ణయానికి రావడం వెనుక చాలా రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ ఓడిపోయి 2 సంవత్సరాలు అవుతున్నా కొడాలి నాని నియోజకవర్గానికి అందుబాటులోకి రాకపోవడాన్ని వైఎస్ జగన్ తప్పుబడుతున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే ఇటీవల కొడాలి నాని బీజేపీలో చేరుతారని ఒక ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగింది. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఆలయాల సందర్శనకు వెళ్లారు. అయితే అంతకు ముందు కొడాలి నానిని పిలిచి జగన్ ఒక సూచన చేసినట్లు తెలుస్తుంది. ఈసారి గుడివాడని విడిచిపెట్టే విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. దీంతో కొడాలి నాని ఒక్కసారిగా రియాక్ట్ అయినట్లు సమాచారం. బీజేపీ నేతలతో తిరగడం ద్వారా పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు ఇస్తే జగన్ రెడ్డి తన లైన్లోకి వస్తారని కొడాలి నాని భావించినట్లు తెలుస్తుంది. మరోవైపు కొడాలి నాని తన తమ్ముడి కుమారుణ్ణి వారసుడిగా ఏకపక్షంగా ప్రకటించడాన్ని కూడా వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం గుడివాడలో కొడాలి నాని పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారిందన్న చర్చ జరుగుతుంది. వైసీపీలో యాక్టివ్ కాకపోతే జగన్ క్లాస్ పీకుతున్నారు. యాక్టివ్ అయితే కూటమి సర్కార్ కేసులు బయటకు తీస్తుంది. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తోచక పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే మాత్రం పార్టీ మారడమే ఉత్తమమనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. కాషాయ పార్టీలో చేరితే ఇటు కూటమి పార్టీల నుంచి ముప్పు తప్పుతుంది. అలాగే వైఎస్ జగన్ వైపు నుంచి తనకు తలపోటు ఉండదని భావిస్తున్నారట. అయితే కొద్ది రోజులు ఎదురు చూసి పార్టీ మార్పు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఆయన సీనియర్ లీడర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో తన కొడుకును తన వారసుడిగా ప్రకటించేందుకు రెడీ అయ్యారు. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం వారసులకు నో ఛాన్స్, సీనియర్లే పోటీ చేయాలని చెబుతున్నారు. దాంతో ఆ సీనియర్ నేత ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? దాంతో ఆయన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయా? ఇప్పుడైనా వైసీపీలో కొనసాగాలా లేక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలో తెలియక డైలమాలో పడ్డారా? ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా పొలిటికల్ స్టోరీ? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లా వైసీపీకి కంచుకోట. ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల్లో జిల్లాలో 1-2 నియోజకవర్గాలు తప్పితే అన్ని చోట్ల ఫ్యాన్ పార్టీనే విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. జిల్లాను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. అయినప్పటికీ జిల్లాలో ఫ్యాన్ పార్టీ నేతలు చెక్కు చెదరకుండా కూటమి పార్టీలకు ధీటుగా పోరాటం చేస్తున్నారు. అయితే నేతలు పోరాటం బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం జిల్లాలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మాత్రం సైలెంట్ గా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది.
గతంలో అనేక కీలకమైన పదవులు అనుభవించిన ధర్మాన ప్రసాదరావు జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారన్న చర్చ జరుగుతుంది. గతంలో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అతి చిన్న వయస్సులోనే గ్రామ సర్పంచ్గా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 3 పదుల వయస్సు నిండకుండానే మంత్రి పదవిని దక్కించుకున్నారు. అంతేకాదు శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. అలాగే నరసన్నపేట నుంచి కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. దాంతో పూర్తిగా సైలెంట్ కావడంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తారని ప్రచారం సాగింది. అయితే వచ్చే ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు పోటీకి దిగుతారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల్లోనే పోటీ చేయనని ధర్మాన ప్రకటించారు. తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు టికెట్ ఇవ్వాలని జగన్ను కోరారు. కానీ అధినేత జగన్ మాత్రం ఆయననే పోటీ చేయమని కోరడంతో తప్పనిసరిగా పోటీ చేశారు. అయితే 2029 ఎన్నికల సమయానికి ధర్మాన ప్రసాదరావుకు 70 ఏళ్లు దాటుతాయి. ఆ వయసులో ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే శ్రీకాకుళం అసెంబ్లీ సీట్లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే గోండు శంకర్ యాక్టివ్గా ఉన్నారు. ఆయనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మద్దతు లభిస్తుంది. అయితే ఆయనకు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గం మద్దతు దక్కడం లేదు. ఆ వర్గ పోరు అలాగే కొనసాగుతుంది. దానితో పాటు స్థానికంగా కొన్ని హామీలను నెరవేర్చలేదని జనంలో అసంతృప్తి ఉందని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికలు టీడీపీకి కూడా కొంత టఫ్గా ఉంటాయనే ప్రచారం సాగుతుంది. అయితే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పోటీకి దిగితే గట్టి పోటీ ఉంటుందని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. అలా కాకుండా ఆయన వారసుడు రామ్ మనోహర్ నాయుడిని రంగంలోకి దింపితే మాత్రం పెద్దగా పోటీ ఉండకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ వారసులను పక్కన పెట్టాలని కోరుతున్నారట. ఆయనకు ఛాన్స్ ఇస్తే మరికొందరు నేతలు కూడా రిటైర్మెంట్ ప్రకటించి తమ వారసులకు అవకాశం ఇవ్వాలనే కోరే అవకాశం ఉందట. ఇందులో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన సోదరుడు కృష్ణదాస్ కూడా ఉన్నారని తెలుస్తుంది. మరోవైపు తమ్మినేని సీతారాం లాంటి నేత కూడా తన వారసుడిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారట. ఈ ముగ్గురు దారిలోనే ఇతర జిల్లాల్లో మరికొందరు నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ధర్మాన ప్రసాదరావు మాత్రం పోటీకి ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ తన కుమారుడిని పోటీకి దించాలని ప్రసాదరావు అనుకుంటే ఇప్పటి నుంచే తగిన వ్యూహాలతో రంగంలోకి దిగాలని అంటున్నారు. క్యాడర్లో కానీ జనంలో కానీ డైలమా లేకుండా ఒక స్పష్టతతో వ్యవహరిస్తేనే ఇక్కడ వైసీపీకి మంచి రోజులు వస్తాయని అంటున్నారు. మరి సిక్కోలు నేతల వారసుల ఎంట్రీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక సీనియర్లను పోటీ చేయమని ఒత్తిడి పెంచుతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఆర్కే రోజాకు ఉచ్చు బిగుస్తోందా? గత ప్రభుత్వంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తేలింది. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టించారని విజిలెన్స్ రిపోర్ట్ సర్కారుకు చేరింది. తాజాగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా విజిలెన్స్ విచారణపై స్పందించారు. మంత్రి ఈ ప్రకటన చేయడంతో మాజీ మంత్రి రోజాతో పాటు ఫ్యాన్ పార్టీలో మరో యువనేతకు కూడా కటకటాలు తప్పవనే చర్చ జరుగుతోందా? వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ మంత్రి ఆర్కే రోజా. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆమె అప్పట్లో ఏది చేసినా సంచలనమే. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై వరుసపెట్టి విమర్శలు గుప్పించారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోగానే ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఒకానొక దశలో ఆమె వైసీపీని వీడుతారనే టాక్ సైతం వినిపించింది. కానీ ప్రచారాన్ని తిప్పికొడుతూ రోజా తిరిగి యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దాంతో పార్టీ హైకమాండ్తో పాటు సొంత పార్టీ క్యాడర్ ఖుషీ అయ్యారు. కానీ ఇప్పుడు రోజాకు చెక్ పెట్టేందుకు కూటమి సర్కార్ రెడీ అయినట్లు తెలుస్తుంది. గతంలో క్రీడా కుంభకోణం కేసులో విజిలెన్స్ విచారణ పూర్తి కావడంతో రేపో మాపో అరెస్టు చేస్తారనే ప్రచారం సాగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో రోజా క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహించారు. అయితే ఆ క్రీడల నిర్వహణలో దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతిపై విచారణకు ఆదేశించింది. దాదాపు అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ కొనసాగింది. అయితే అప్పట్లో నాసి రకం క్రీడా పరికరాలు కొనుగోలు, వైసీపీ సానుభూతి పరులతోనే క్రీడా పోటీల నిర్వహణ, అసలు పోటీలే నిర్వహించకుండా కొన్ని చోట్ల నిధులు భారీగా ఖర్చు చేశారని సిట్ గుర్తించింది. ప్రధానంగా మంత్రిగా ఉన్న రోజా అప్పట్లో బినామీ కంపెనీలకు క్రీడా పరికరాల సరఫరా బాధ్యతను కట్టబెట్టారని, నాసిరకం క్రీడా పరికరాలు అందించారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. అందుకే ఈ కేసులో ఆమెను ప్రధాన నిందితురాలిగా చేర్చి అరెస్టు చేసేందుకు కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడల పేరుతో జరిగిన భారీ అవినీతిపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. దాదాపు 47 రోజుల పాటు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడల పేరుతో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించింది. ఈ కార్యక్రమం కోసం సుమారు 125 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. ఇందులో దాదాపు 40 కోట్ల నుంచి 60 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై విజిలెన్స్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపి 1000 పేజీల నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో మాజీ క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ నివేదికపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. దాంతో రోజాను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే ప్రచారం సాగుతుంది. మరోవైపు అప్పట్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్టు తప్పదనే ప్రచారం సాగుతుంది. ఈ అవినీతిలో ఆయనకు సైతం హస్తం ఉందని తేలింది. అటు తన అరెస్టుపై ఇష్టారాజ్యంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతున్నారు. దమ్ముంటే అరెస్టు చేసుకోండంటూ సవాల్ చేస్తున్నారు. జైలు జీవితం తనకు కొత్త కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంతకు మించి ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని భయపెట్టేందుకు మంత్రి ఈ కామెంట్స్ చేశారా, లేక నిజంగానే అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇది వాల్టి ఇన్నర్ రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఇన్నర్ రిపోర్ట్ ను మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.